ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి లక్ష్మి, నీ ఆఫీస్ ఏంటో దాని డీటెయిల్స్ ఏంటో నాకు తెలిసిపోతాయని భయపడుతున్నావా? కంగారు పడుకు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు దాచిపెట్టినా ఏదో ఒక రోజు దానంతట అదే బయటపడుతుంది. ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉండు. ఇది చెప్పడానికి పని గట్టుకుని మరీ ఇక్కడికి వచ్చావా? కాదు, మిత్రతో కలిసి టర్కీ వెళ్లే అవకాశం వచ్చిందని పగటి కలలు కంటున్నావు కదా. అవి కలలే అని, ఎప్పటికీ నిజం కాదని గుర్తు చేయడానికి వచ్చాను. ఇంకా ఈ విషయంలో నా మీద పడి ఏడవడానికి, ఎత్తి పడవడానికి నువ్వు రాలేదేంటా అని ఎదురు చూస్తున్నాను. మందుగుండిలా పేలాల్సిన మనీషా మౌనంగా ఉందేంటా అని ఆశ్చర్యపోయాను. వచ్చేసావన్నమాట. సరే, ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పేసి వెళ్ళు. మిత్ర తనతో పాటు నిన్ను తీసుకువెళ్తానని ఒక్కాడించి చెప్పినా, అరవింద్ ఆంటీ మాటని కూడా లెక్క చేయకుండా తనతో మాట్లాడినా నువ్వు మాత్రం మిత్రతో వెళ్ళలేవు. ఎందుకంటే నేను వెళ్ళనివ్వను కాబట్టి. నీకు ఎంతసేపు చేసే పని మీద దృష్టి ఉండదు, గురి పెట్టాల్సిన విషయం మీద ధ్యాస ఉండదు. మాటలతో అవతల వాళ్ళని కృంగదీయాలని, నీ ఎత్తుగడలతో ఎదుటి వారిని నేలమట్టం చెయ్యాలని తెగ ప్రయోగాలు చేస్తూ ఉంటావు, తెగ ప్రయాసపడిపోతూ ఉంటావు. కాని నీ ఎదురుగా ఉన్నది, నీతో తలపడి నీ తల పొగురు దించేది లక్ష్మి అనే సంగతి మర్చిపోతున్నావు. నీకు ఓవర్ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ ఓవర్గా ఉంది లక్ష్మి. చేతిలో ఉన్న ఒక చిన్న కట్టెపుల్లతో సింహాన్ని వణికిద్దామని ప్రయత్నిస్తున్నావు. కానీ అది నీ వల్ల సాధ్యం కాదని తెలుసుకోలేకపోతున్నావు. మనీషా, చిన్న కట్టెపుల్లే కదా అని తీసి పారేకు. ఆ కట్టెపుల్ల అగ్గిపుల్లయిందంటే అడవిని కూడా తగలపెట్టేస్తుంది. చూడు మనీషా, నీకు నువ్వే చాలా తెలివైన దానివి అని పొరపాటు పడుతున్నావు. నువ్వు ఏదైనా చేయగలవు అనే అపారమైన ధీమాలో ఉన్నావు. కానీ నీలాంటి వాళ్ళ ఆటలు నాలాంటి వాళ్ళ ముందు చెల్లవు. ఎందుకంటే మంచి చేసేవాళ్ళు, మంచి గురించి ఆలోచించే వాళ్ళు మాత్రమే గెలుస్తారు. చెడు తలపెట్టేవాళ్ళు, చేదు గుణం మనసంతా నిండిపోయిన వాళ్ళు ఎక్కడికక్కడే చతికిల పడిపోతారు. ఇది అర్థం చేసుకోగలిగితే నువ్వు కూడా బాగుపడతావు. ఇక నువ్వు వెళ్ళొచ్చు, నాకు చాలా పనుంది. లక్ష్మి, మాటలు బాగా నేర్చావు. నీ నోరు ఎలా మూయించాలో, నీ మీద ఎలా గెలుపు జెండా ఎగురవేయాలో నాకు బాగా తెలుసు. చూస్తూ ఉండు, ఎగరేసి చూపిస్తాను. ఏంటి మిత్రగారు ఇది? నీకు పాస్పోర్ట్ లేదు కదా? పాస్పోర్ట్ లేకపోతే వీసా కూడా రాదు. మనం టర్కీ వెళ్ళడానికి ముందు నీకు పాస్పోర్ట్ కోసం అప్లై చేయాలి. ఇవి అప్లికేషన్ పేపర్స్. ఇవి ఫిల్ చేసి రేపు ఉదయం 10:30 లోపు పాస్పోర్ట్ ఆఫీస్లో సబ్మిట్ చేయాలి. అలాగే. రేపు మార్నింగ్ నేను కొంచెం బిజీ ఉండొచ్చు. పాస్పోర్ట్ ఆఫీస్కి నువ్వు వెళ్ళగలవా? నేను వెళ్ళగలను. సరే, రేపు ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేయకు. ఎందుకంటే రేపు నువ్వు అప్లికేషన్ సబ్మిట్ చేస్తేనే మనం టర్కీ అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళే టైంకి పాస్పోర్ట్ వస్తుంది. లేకపోతే పాస్పోర్ట్ రాదు. అందువల్ల రేపు ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకుండా ఆ అప్లికేషన్ని సబ్మిట్ చేయి. అసలు నీకు ఏమవుతుంది మిత్ర? లక్ష్మి గురించి ఎందుకంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు? లక్ష్మిని తీసుకువెళ్ళడానికి ఎందుకంత ఆరాటపడుతున్నావు? ఒరే మిత్రా, మరీ అంత నొక్కి చెప్పాల్సిన అవసరం లేదు. లక్ష్మి ఎంత బాధ్యతగా ఉంటుందో మనకు తెలీదా?
రేపు అప్లికేషన్ టైంకి సబ్మిట్ చేస్తుందిలే. అది కాదు డాడ్, చేతిలో ఎక్కువ రోజులు లేవు. అప్లికేషన్ లేట్ అయినా పాస్పోర్ట్ వస్తుంది, కానీ టర్కీ వెళ్ళే టైంకి రాదు. ఆ తర్వాత వచ్చినా ప్రయోజనం లేదు. అందుకే అంత ప్రత్యేకంగా చెప్తున్నాను. మీరేం టెన్షన్ పడకండి మిత్రగారు, చిన్న పనేగా, నేను చేసుకోగలను. సరే మరి. ఏంటి మనీషా, ఎందుకలా డల్గా ఉన్నావు? ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? నేనేమి చెప్పినా నువ్వు వినే పరిస్థితుల్లో లేవు. అడిగినా ఆగే ఉద్దేశము నీకు లేదు. ఇంకేం చెప్పమంటావు? మనీషా, మనసులో ఏదో పెట్టుకొని మాట్లాడుతున్నావు అని నాకు అర్థమవుతుంది. ఏదైనా ఉంటే బయటికి చెప్పు. మనసులోనే ఉంచుకుంటే నాకెలా తెలుస్తుంది చెప్పు? నా మనసులో ఏముందో అర్థం చేసుకోలేనంత అమాయకుడివి కాదు. నేను ఎందుకు ఇలా ఉన్నానో తెలుసుకోలేనంత చిన్న పిల్లాడివి కాదు. నీకు అన్నీ తెలుసు, అయినా తెలియనట్టు ఉంటావు. అందర్నీ గౌరవిస్తున్నట్టే కనిపిస్తావు, అయినా నీకు నచ్చిందే చేసుకుంటూ పోతావు. ఏదైతే నేను వద్దు అంటున్నానో అది నువ్వు చేస్తున్నావు. నేను ఎందుకు వద్దంటున్నానో తెలుసుకునే సమయం అతి దగ్గరలోనే ఉంది. ఖచ్చితంగా నీకు తెలుస్తుంది. అమ్మా లక్ష్మి, మనీషా మాటలేం పట్టించుకోకు. నీ భర్తతో వెళ్ళడం నీకు ముఖ్యం.